హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నైతే లేచేసి ఊడ్చేస్తున్నాను అనమాట. షాప్ ముందు అయితే ఊడ్చేసి అలుకు జల్లిన. ఇటైతే కొంచెం పచ్చిగా ఉంది అని ఇప్పుడు ఊడుస్తున్నా, లేట్ అవుతుందని. వర్షం అయితే 2 డేస్ నుంచి పడుతుంది. ఈరోజు కూడా తెల్లారి నుంచి మబ్బే అయి ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఏం చేస్తుంది ఇక వర్షం. చినుకులు వస్తున్నాయి ఆల్రెడీ. ఇది మొత్తం సాఫ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ టైం దొరుకుతలేదు. ఒకరోజు అయితే వీలు చూసుకొని మొత్తం సాఫ్ చేయాలా. వర్షాకాలం కదా, పురుగు పుట్టుదమ అయితే మాకే పరిచయం కదా. 30 ఉండే కదా చిన్న, ఇక్కడ పెట్టిన. పిల్లలైతే లేవలేదు, ఇంకా పడుకొనే ఉన్నారు వాళ్ళు. చినుకులు వస్తున్నాయి మెల్లమెల్ల. పాపకైతే ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఫస్ట్ డే కదా, ఇంకా ఎవరు వెళ్ళారనుకుంటా. ఆటోతోని మాట్లాడి అందరు కలిసి మాట్లాడతారు, తర్వాత అయితే ఇక పంపుతారనమాట. ఈరోజు అయితే ఫస్ట్ డే కదా. యాక్చువల్లీ వెళ్ళరు చాలామంది, అంటే చాలామంది అన్ని స్కూళ్ళలో ఒక 4-5 రోజుల తర్వాతనే వెళ్తారు కదా. మా కృతిక పాప కూడా వెళ్తాను పోతూ ఉంటాను ఆమెతో. వర్షం కూడా బాగా వచ్చేటట్టున్నది. కొంతమంది వర్షం వస్తే బాగుండు, నేను వేసిన పంట పండుతుంది అంటారు. కొంతమంది అయితే ఇక మా చేనులో పని కాలేదు, ఇప్పుడే రావద్దు వర్షం, ఒక వారం రోజులు ఆగి రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. కానీ మన చేతుల్లో లేదు కదా, వర్షం వచ్చేది రాంది. వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది. ఎక్కువ వస్తుందో రాదో అని చినుకులు అయితే ఇక మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయినాయి. మీకు కనబడకపోవచ్చు ఎందుకంటే సన్నం చినుకులు పడుతున్నాయి. బాగా మంది విత్తనాలు వేస్తున్నారు కదా. కొంతమంది అయితే పని కాలేదు, కొంతమంది చేనుల పనులు కాలేదు, కొంతమంది అయితే తొందరగా చేసేసిండ్రు, విత్తనాలు పెడతారు. పని అయితే అయిపోయింది. చాయ్ తాగేసినాం. ఇక్కడైతే పప్పు వేసిన పొయ్యి మీద, బియ్యం అయితే చెరుగుతున్నాయి. మా చైత్ర పాప లేచింది కానీ కృతిక పాపలు ఇవ్వలేదు ఇంకా. కొన్ని బండలు ఉన్నాయి, అంతే, ఏం లేదు బియ్యంలో అయితే. బియ్యం సన్నగా ఉన్న బియ్యం ఇంకా ఆల్రెడీ చూపెట్టిన కదా, ఇంకోసారి చూపెడతా. కందిపప్పు తినవా? అదే కూడా ఎందుకు మొత్తుకుంటా అన్నట్టుగా ఛార్జింగ్ కూడా ఇస్తుంది. అవునండి, ఏం కాదు. ఏమవుతుంది ఇప్పుడు, ఏం పని ఉన్నది? చైత్ర పాప స్కూల్ స్టార్ట్ అయితే దాని మీద తొందరగా చేయవచ్చు.
నిలిగిలి పెట్టచ్చు. వాతావరణం అయితే పొద్దున్న నుంచి చల్లగానే ఉంది. పక్షులు అయితే చూడండి ఇట్లా మంచిగా మొత్తుకుంటున్నాయి. ఎవ్వరి సౌండ్ లేకుండా ఉంటే మంచిగా అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి బయట తీసుకెళ్ళి ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ మొత్తం చెట్లే ఉన్నాయి. పార్క్ కూడా ఉంది. పార్క్ అంటే పార్క్ కాదు, పల్లె ప్రకృతి వనం ఉందన్నమాట. చిన్న పార్క్ మాదిరిగానే ఉంది. మంచిగా అక్కడ కోతులు కోతులు ఈరోజు రాలేదు మరి పొద్దున్నే. సాయంత్రం 4:30-5 అయితే చాలు, సాయంత్రం వస్తాయి. పొద్దున్నే వస్తాయి. ఈరోజు ఎందుకు రాలేదో తెలుస్తలేదు. బియ్యం పెట్టేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మన షాప్ కోసం అయితే టమాటాలు మిర్చిలు తీసుకురావడానికి వెళ్ళిన. సో పొద్దుగాల లేచిన తర్వాత అయితే మావిని అడిగేసి మిర్చిలు అయితే అయిపోయింది చెప్పింది. టమాటాలు కొన్ని ఉండే ఒక 3-4 కేజీస్. మళ్ళీ పండ్ల పని అని ఇవాళ టమాటాలు తీసుకొద్దామని టమాటాల కోసం అయితే వెళ్ళిన. వెళ్ళేటప్పుడు ఒక బండి లిఫ్ట్ అడిగి వెళ్ళిన. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఆటో అయితే రమ్మని చెప్పేసినట్టు ఈ ఆటో అతను అయితే వచ్చిండు. సో టమాటాలు పట్టుకుని అయితే ఇంటికి వచ్చేస్తున్నాం. మొత్తం వెదర్ అయితే చల్లగా ఉన్నది. వర్షం మళ్ళీ ఫుల్ పడుతున్నది. ఆపలు అయితే సాయంత్రం పూట అయితే మంచి గిరాకీ అవుతున్నాడు టమాటాలది. సో అందుకోసం ఆ టమాటాలు కూడా మంచిగానే ఉంచుతున్నాం. ఎక్కువ మొత్తం ఉంచుతున్నాం అన్నట్టు. ఇంట్లో అయితే కొన్ని తక్కువ ఉంచినాము. మొత్తం ఎండాకాలం అంతా సేల్ కావు. ఎందుకంటే మా ఊళ్ళో వెళ్తే ఇప్పుడైతే ఇక వర్షాకాలం కదా, ఇక్కడ వెళ్ళబడినట్టు. సో ఇప్పుడైతే మళ్ళీ పంటలు అయితే వేస్తారు. ఆయన అయితే ఆసిఫాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట సేపటికి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఫుల్ మబ్బయి ఉండే. మా ఆయన తొందరగా వస్తాడో లేదనుకున్నా, కానీ తొందరగానే వచ్చిండు. ఉరుములు మెరుపులతో కూడిన బీభత్సమైన వర్షం వచ్చిందనమాట. గాలి వాన కూడా ఫుల్ అనమాట. గాలి అయితే ఫుల్ వీస్తుంది. గాలితో పాటు వర్షం కూడా అట్లనే పడుతుంది అనమాట. మినిమం ఒక 1.5 గంట అయితే వర్షం పడ్డది. చాలామంది షాప్ దగ్గర ఆగిందనమాట. లోపలికి నీళ్ళు వస్తున్నాయని మేమైతే షట్టర్లు వేసేసినాం. మా తాత వాళ్ళు అయితే బయట కూర్చున్నారు. అటు 2 చుట్టుపక్కల నుంచి కొడుతుంది వర్షం. అయితే మొత్తం తడిసింది. బయట మొత్తం అయితే తడిసిపోయింది. మా పందిరి మొత్తం చేన్ల నుంచి పాపం వస్తున్నారు. విత్తనాలు పెట్టడానికి పోయి ఉండే కదా, చాలామంది అయితే చేన్ల నుంచి వస్తున్నారనమాట. కొందరు చేన్లల్లే ఆగిపోతే, కొందరేమో ఇంటికి వస్తారు భయపడి. చాలామంది అయితే చేన్లనే ఆగిపోతారు. ఎందుకంటే వర్షం తగ్గిపోతే మళ్ళీ విత్తన పని చేయొచ్చు కదా అని ఆగిపోతారనమాట. కొందరు అయితే ఇంటికి వస్తారు.